హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను మా బుజ్జి తోట మాధవి గారి దగ్గర నుంచి ఎరువులు తెచ్చాను కదా. అప్పుడు ఆ ఎరువులతో పాటు సీడ్స్ కూడా కొంచెం పంపించారండి ఆవిడ. దాంట్లో ఈ పెరుగు తోటకూరండి సీడ్స్ పడి లేచాయి. చూడండి ఆకులు ఎంత గ్రీన్గా ఉన్నాయో, హెల్తీగా బాగుందండి. ఈ తోటకూర చాలా బాగుంది, చాలా పెద్దగా అవుతాయి. ఇవి కాడలు లావుగా ములక్కాడలా అవుతాయండి. అప్పుడు హార్వెస్ట్ చేస్తాను, అంతవరకు చెట్లు అలానే ఉంచుతాను. చెట్టు చిక్కుడండి, ఇది చాలా బాగుంది. దీన్ని కొంచెం పైన మనం స్టెమ్ కొద్దిగా కట్ చేసుకుంటే బుషిగా పెరిగి మంచి హీల్డింగ్ వస్తుంది. చిక్కుడు వెరైటీ ఇది 365 days కాస్తూనే ఉంటుందండి. ఇది చెట్టు చిక్కుడు, ఇది క్రేపర్ వెరైటీ చిక్కుడు. ఇది ఆగాకరండి, ఫీమేలు. కాయ కూడా చిన్నది వచ్చింది చూడండి. ఫీమేల్ ఏమో అనుకున్నాను కానీ వచ్చిందండి ఫీమేలు. నేను సీడ్స్ తెచ్చి ముందు ఇయర్ వేసుకున్నానండి. ఇప్పుడు అవి బాగా అయ్యి మేలు ఫీమేలు అవుతుంది. మేల్ ఫ్లవర్స్ కూడా చాలా వచ్చున్నాయి. పక్కన ఫీమేల్ ఉంది, ఇంకా చిన్న చిన్నవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఆగకర చూడండి, ప్లాంట్ ఎంత బుషిగా ఎంత బాగా పెరిగిందో చూడండి, ఎంత బాగా తీసాను. అలా చూడండి మొత్తంగా కింద నుంచి. ఇదిగోండి, అది కూడా మేలు ఫీమేలేనండి. చెట్టు ఒకటి వస్తుంది. మేల్కి ఫీమేల్కి తేడా ఏంటంటే మేలు కట్ అవుతుందండి ఆకు, ఫీమేలు డైరెక్ట్గా ఉంటుంది, సింబల్ గుర్తులో ఉంటుంది ఫీమేల్ ఆకు. అదే మనకి తెలుస్తుంది. ఇది నేదొండకాయలండి, ఇది మేల్ ఫ్లవర్, మేల్ ప్లాంట్. ఇది మేల్ ప్లాంట్కి ఎక్కువ టిప్పు ఫ్లవర్సే వస్తాయి. ఫీమేల్ అయితే కాయతో పాటు ఫ్లవర్ వస్తుంది. 2 ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ మేల్ వచ్చింది. నేతి బేర్ అయితే ఇంకెక్కడ ఈల్డింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఫ్లవర్స్ ఏమి రాలేదు. క్రేపర్ అయితే అది అల్లుకుంది కానీ కాయలు రాలేదు. వైట్ రోజ్ చూడండి, చాలా బాగుంది. ఎల్లో, వైట్, ఆరెంజ్ అండి, 3 రకాలు ఉన్నాయి. చూడండి శంకుపుష్పాల ప్లాంట్. నేనైతే తాడు సపోర్ట్తో పందిరికి అల్లుకుంటున్నాను. పందిరికి అల్లుకుంటే చాలా ఎక్కువగా ఫ్లవర్లు బాగా వస్తాయండి. తీగ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడే మనకి మంచిగా పెరుగుద్ది, మంచిగా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ వస్తాయి. వెజిటేబుల్స్ అన్నీ బాగా వస్తాయి. ఇదండి మా దొండపాదు అయితే చూడండి, ఆకుకి కాయ ఉంటుందండి. ఇది ఆకులు ముదిరిన ఆకులు కన్నా మనం ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ ఆ కొత్త ఆకులు వచ్చి కాయలు స్టార్ట్ అవుతాయి. దీనికి ఎక్కువ వాటర్ అయితే ఉండాలి దొండపాదుకి. కిచెన్ వేస్ట్ కూడా మధ్యలో డొక్కు పెట్టుకొని కిచెన్ వేస్ట్ వేసుకొని పైన మట్టి వేసుకుంటే రోజు మనం మొక్కలకి వాటర్ ఇచ్చేటప్పుడు కొంచెం వాటర్ దాని మీద వేస్తుంటే అలా బాగా కుళ్ళి ఆ వాటర్ అంతా మొక్కలకి దిగి మంచి బలంగా పెరుగుద్ది. దొండపాదు కంపోస్ట్ అవుతుంది కాబట్టి దానివల్ల మనకి ఆ చెట్టు బాగా ఎదుగుద్ది. వంకాయలు చూడండి, రౌండ్ చిన్నవి గుత్తి వంకాయలు చాలా బాగుంటుందండి, టేస్టీ వంగ. చూడండి ఎన్ని కాయలు. ఈ వెరైటీ మాత్రం చాలా ఫాస్ట్గా పెరుగుద్దండి వంగ. టెస్ట్లు ఏమీ లేకుండా నేను 15 daysకి ఒకసారి వేపపిండి కొంచెం అలా మట్టిలో వేస్తూ ఉంటాను. కొంచెం ఎప్సమ్ సాల్ట్, వర్మీ కంపోస్టు, వేపపిండి, ఆవు ఎరువు కలిపి 15 daysకి లేదా 1 monthకి ఒకసారి ఇచ్చుకున్నామంటే సాయిల్ బాగా ఉండి పెస్ట్లు ఏమీ ఉండవు. అప్పుడప్పుడు నేను వేపాకు కూడా మరగబెట్టి ఆయిల్ నీళ్ళు చల్లగా చేసి డైల్యూట్ చేసి వంకాయ చెట్లకి ఇస్తుంటాను. దానివల్ల కూడా వంగ చెట్లకి పెస్ట్లు ఏమీ రాకుండా బాగా వస్తాయి. పుదీనా చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగా పెరిగిందో. చామంతులు నేను బొట్ట వెరైటీ చేస్తానండి. ఒక కంటైనర్లో ఒక ప్లాంట్ ఉంటే ఒకటే ఉంచాలి. బొట్ట చామంతి మనం చేయాలంటే పైన స్టెమ్స్ కట్ చేసుకుంటే పక్క నుంచి మళ్ళీ కొమ్మలు వచ్చి బుస్సిగా తయారయ్యి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. చూడండి మలియో నాతో పాటు ఉంటాడండి గార్డెన్లో.
ఇవ్వండి పచ్చిముఖి మందార. నేను చెప్పుంటాను, ఫ్లవర్స్ చూపించాను కదా మీకు. ఏంటో కానీ వంగ కొంచెం చిన్న సైజులో ఉన్నప్పుడు ఎల్లో అయిపోతున్నాయండి. బలం చాలదో ఏంటో మరి. బోన్ మిల్లు అవన్నీ వేస్తాను, వేయలేదు. వేసి ఇప్పుడు 20 days పైన అయిపోయిందండి. మా గార్డెన్లో వంగ మాత్రం ఎక్కువ వెరైటీస్ ఉన్నాయండి. రౌండ్ వంగ, గ్రీన్ కాల్ వంగ, ఇంకా పెద్ద సైజు ఒకటి పచ్చడి వంగ 3, పెన్నాడు వంగ 4, వైట్ బ్రింజల్ 5 ఉన్నాయండి వెరైటీస్. ఇంకా వేసాను, అప్పారావు సార్ ఇచ్చారు సీడ్స్. ఇంకొక 10 రకాలు ఇచ్చారండి వంగ. నారు వేసుకున్నాను, సీడ్స్ కూడా నాటుకున్నానండి. పసుపు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది నిమ్మ చెట్టు అండి. ఈ సీడ్స్తో వేసుకున్నాను, పెట్టి ఇప్పుడు 1.5 year అవుతుంది.